హలో గైస్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్. ఎన్టీఆర్ 31 డ్రాగన్ గ్లిమ్స్ 2 days బ్యాక్ వచ్చింది. సోషల్ మీడియాలో అయితే మిక్స్డ్ రెస్పాన్సే వస్తుంది. బట్ స్టిల్ కొంతమందికి అయితే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ లాగా, అంటే ఒక యూనిక్ గ్లిమ్స్ లాగా అయితే అనిపించింది. సో కాస్త నీకెలా అనిపించింది రా గ్లిమ్స్? నీకు మిక్స్డేనా? నాకైతే గ్లిప్స్ నచ్చింది చాలా చాలా. కొంచెం రిపీటెడ్నెస్ అనిపించింది కానీ బాగుంది. వరల్డ్ వరల్డ్ బిల్డింగ్ అంతా బాగుంది, కొత్తగా అనిపించింది. ఎన్టీఆర్ కూడా దాంట్లో fit అయ్యాడు, బాగానే అనిపించింది. నాకైతే ఒకటే డిసప్పాయింట్మెంట్, ఆల్రెడీ రివ్యూలో చెప్పిన ఆ ఫస్ట్ లుక్ వచ్చింది కదా, ఆ లుక్ ఫస్ట్ లుక్ వచ్చిన లుక్ పెట్టలేందుకు అసలు అది ఉందా లేదా? అదే మనం నీళ్ళు చెప్పిన ఇంటర్వ్యూ పరంగా అయితే ఫస్ట్ 4 months 5 months షూటింగ్ జరిగిన తర్వాత నీళ్ళు అడిగినంట, కొంచెం నీళ్ళు అయితే బాగుంటదేమో అని చెప్పి అన్నప్పుడు 7 o'clock చెప్తే 7:30కి ట్రైనర్ ఫిక్స్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్కౌట్ స్టార్ట్ చేసిందంట. అంత డెడికేషన్ పెట్టి అండ్ లుక్ లీన్ అవుతూ ఒక స్టేజ్ వచ్చేసరికి ఇంత నీళ్ళు అవసరం లేదు అన్న అయిన తర్వాత కూడా ఇంకా నీళ్ళు లేదంట. అలా వాళ్ళ వైఫ్, ఎన్టీఆర్ వైఫ్, వాళ్ళ మమ్మీ వీళ్ళందరూ కోపంగా ఉండే అంట నీళ్ళ పైన. ఎంత ఇలా అయిపోతున్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అంత బ్లాక్ తెలుసు కదా, చాలా ఎయిర్పోర్ట్ లుక్స్ లో బాగా బ్లాక్ లెస్ వచ్చింది కదా. అన్న తర్వాత కూడా ఎన్టీఆర్ వినలే అంట, ఇంకా సన్నగా అవుతా అని చెప్పి సన్నగా అంట. అది మెచ్చుకోవచ్చు. కానీ ఆ లుక్ మస్తు ఉండేరా, ఆ లుక్ మస్తు ఉండే నిజంగా. అవునవును, అదే చెప్పిన 4 months షూటింగ్ జరిగింది. 4 months షూటింగ్ జరిగిందండి. మేబీ ఆ లుక్ కూడా ఉందేమో. ఇంకోటి వీళ్ళు జస్ట్ అఫ్ఘాన్ ట్రేడ్ కంపెనీ గురించి చెప్పారు. గోల్డెన్ ట్రేడ్ కంపెనీ ఉంది, రెండు టీజర్ లో రెండు ఉన్నాయి. ఓన్లీ అఫ్ఘాన్ ట్రేడ్ గురించి విలన్స్ ఆఫ్ అఫ్ఘాన్ ట్రేడ్ కంపెనీ అని ఇచ్చారు. గోల్డెన్ ట్రేడ్ గురించి చెప్పలేదు. మేబీ అక్కడ ఇంకో ఎన్టీఆర్ ఉంటాడేమో. మేబీ అదే. ఇంకోటి ఏమన్నారంటే నీళ్ళు ఏమన్నారంటే, మేము అసలు రన్ టైం గురించి పట్టించుకోవట్లేదు, ఇది ఎంత రన్ టైం వచ్చినా పర్లేదు, అంత రన్ టైం తీస్తామని అంటున్నారు. అందువల్ల 2 parts, మాక్సిమం 2 parts ఉంటుందని చెప్పి ఉంది. అందుకే షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతుందా అని కూడా ఏం అప్డేట్ లేదు, ఏం లేదు దాని గురించి. 4 months ఆపేసిందంట షూటింగ్ ఎన్టీఆర్ లుక్ కోసం ఓన్లీ లుక్ కోసం. ఇంకోటి 5 years బ్యాక్ చెప్పిందంట స్టోరీ. ఏదో అన్నారా మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్ ని క్యాష్ చేస్తామని చెప్పి అంటుండగా. అదే ఎన్టీఆర్ కి 5 years క్రితం చెప్పిందంట, ఆర్ఆర్ఆర్ టైంలో చెప్పిందంట స్టోరీ. ఆర్ఆర్ టైంలో చెప్పినప్పుడు ఓకే చెప్పిన తర్వాత కూడా 2 years టైం తీసుకుంటాడంట ఈ రోల్ కోసం. మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్ అంటే నాకు ఎన్టీఆర్ కూడా విలన్ ఎన్టీఆర్. ఎందుకంటే అఫ్ఘాన్ ట్రేడ్ కంపెనీ విలన్ ఎన్టీఆర్ ఏమంటారు, అఫ్ఘాన్ ట్రేడ్ కంపెనీలో విలన్స్ అని చెప్పి దానిలో ఎన్టీఆర్ కూడా పెట్టిర్రు. అక్కడ అర్థం చేసుకోవాలి మనం ఏంటంటే విలన్ అని చెప్పి. బట్ ఏంటంటే ఎందుకు విలన్, హీరోనా విలనా అని చెప్పి మనం అది సినిమాలో చూడాలి ఏందనేది. క్రియేషడే ఉంటుంది. ఇంకోటి ఏమన్నాడంటే, నేను ఎందుకు ఇట్లా విలన్ అంటున్నా నేను అనే దానికి నీకు సినిమాలోనే రీజనింగ్ ఉంటది. మీరే అనుకుంటారు ఇంత గ్రే క్యారెక్టర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు, ఇంత విలనిష్ గా ఇంత డార్క్ క్యారెక్టర్ అన్నాడు కదా. నేను ఇప్పటివరకు రాసిన ప్రతి అన్ని క్యారెక్టర్స్ కన్నా ఇదే డార్కెస్ట్ క్యారెక్టర్ ఎవరన్నాడు నీళ్ళు. అవును నిజంగా, ఎందుకంటే పృథ్వీరాజ్ అంత గ్రే ఏం ఉండదు. మేబీ పార్ట్ 2లో చెప్పలేం కానీ మళ్ళీ కేజీఎఫ్ లో అంత గ్రే ఏం రాదు. సో ఇల్లనే గ్రే హీరో పరంగా చెప్తున్నా, హీరో పరంగా అంటే యష్ గాని ప్రభాస్ గాని ఎంత సాఫ్ట్ కార్నర్ ఉంటది. అక్కడ మదర్ సెంటిమెంట్ అని, ఇక్కడ అదే దీనిలో మదర్ ఎంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, దీనిలో అట్లా ఉండదు మళ్ళీ. టోటల్ నేను దానికోసం నేను ఇంకా మోస్ట్ ఎక్సైటెడ్ కూడా దానికోసం, ఎందుకంటే ఎన్టీఆర్ ని రగ్డ్ గా చాలా లైక్ గ్రే షేడ్ లో చూడాలని పక్కా. ఎందుకంటే ట్రై చేసింది కానీ అది ఎటో పోయింది అది. కానీ ఇలా చూడాలి, ప్రశాంత్ డైరెక్షన్ లో చూడాలి. ఇంకో చెప్పిండా చాలా చెప్పిండు అసలు ఇంటర్వ్యూలో. ఇంకేం చెప్పిండంటే, ఇది మనం అనుకున్నట్టు గ్యాంగ్స్టర్ డ్రామా ఇదంతా ఓకే, కానీ ఈ సినిమా ఎండ్ అయ్యేసరికి బెస్ట్ ప్యాట్రియాటిక్ మూవీ అంట ఎవర్ అని అన్నాడు. ప్యాట్రియాటిక్ ఎలిమెంట్, ప్యాట్రియాటిక్ బెస్ట్ ప్యాట్రియాటిక్ మూవీ ఎవర్ సీన్ అని చెప్పి అన్నాడు లాస్ట్ లో. డ్రాగన్ ఏంటి అన్నాడు అడిగినప్పుడు
డ్రాగన్ ఇస్ ద బెస్ట్ patriotic మూవీ ఎవర్ ప్రొడ్యూసర్ ఇన్ కానీ ఇండియా అని చెప్పి ఇంకోటి లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ నిజంగా ఈ డ్రగ్ మాఫియాలో అంటే డ్రగ్ ఆస్పెక్ట్ బాగుంటది. మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అవును. ఎందుకంటే మనం ఖైదీ గానీ విక్రమ్ గానీ ఎంత Yeah. ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ ఉంటుంది. మెయిన్ లోకేష్ స్టైల్ లోకేష్ ఈ డ్రగ్ మాఫియా డ్రగ్ డీలింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ యాక్చువల్ గా. ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ వీళ్ళు అనుకున్న వరల్డ్ పరంగా అప్పుడు వరల్డ్ వార్ 2 తర్వాత జరిగే స్టోరీ అని చెప్పి అనుకున్నాడు. వరల్డ్ వార్ 2 తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇదంతా జరిగే స్టోరీ 1960s ఆ టైంలో జరిగే స్టోరీ. అసలు వీళ్ళు స్టోరీ ఏమంటారు ఫస్ట్ లైన్ అనుకున్నప్పుడు 5 years క్రితం ఒక 15 to 20 days ఇది మైథలాజికల్ గా తీద్దామా అని కూడా అనుకున్నాను తెలుసా. వద్దులే ఇప్పుడు అంతా మళ్ళీ అది రొటీన్ అయిపోతుంది. అది మైథలాజికల్ గా తీస్తే మళ్ళీ నేను ఇంకోటి ఇంకేమన్నానంటే నేను ఇది నా లాస్ట్ ట్రైలాజీ ఇదే లాస్ట్ అంట కదా. అదే అన్నాడు. దీని తర్వాత ఏమన్నా మరి దీని తర్వాత ఏం ఇస్తారు సార్ అంటే దీని తర్వాత మొత్తం కలర్ఫుల్ గా ఇస్తారు సినిమా అన్నాడు. నాకు కూడా నిజంగా అది కంటిన్యూ అయితే రొటీన్ అయిపోతుంది. అవుట్డేట్ అలవాటు అయిపోతుంది. రెగ్యులర్ అంటే డ్రాగన్ కేజీఎఫ్ అని నెక్స్ట్ ఎలాగో 10 years వరకు మళ్ళీ ఇంకో సినిమా తీయడు దీనిపైన ఉంటాడు. ఆ 10 years తర్వాత మళ్ళీ కేజీఎఫ్ 3 వచ్చిన తర్వాత మేబీ కొత్త తీస్తుంది. కేజీఎఫ్ 3 మళ్ళీ సలార్ 2 మళ్ళీ డ్రాగన్ 2 అబ్బో 5-6 years పడుతుంది. ఎట్లయినా 5-10 years పడుతుంది. ఈ లోపల ఎలా రిపీటెడ్నెస్ అయిపోతుంది కాబట్టి ఎలాగో మారాల్సి వస్తుంది. బట్ ఏంటంటే నీ స్టైల్ అంతే స్టైల్ అంతే కదా. తన పాయింట్ అంటే లైక్ ఎట్లా అంటే తన వ్యూ మార్చుకోవద్దు. స్టైల్ మార్చుకున్నా ఓకే కానీ తన పర్స్పెక్టివ్ మార్చుకోకపోతే అదే హ్యాపీ. అదే సో సోషల్ మీడియాలో ఎంత లుక్ మీద ఎంత ఏడ్చినా ఎంత నెగిటివ్ గా మిక్స్డ్ గా రెస్పాన్స్ ఇచ్చినా కంటెంట్ అయితే స్ట్రాంగ్ ఉంది కాబట్టి పేలుతుంది డ్రాగన్. సో అది గైస్, మీకు డ్రాగన్ గ్లిమ్స్ ఎట్లా అనిపించింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేది మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.